నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు రారంటే అది నరకం. ఎవ్వరికివ్వాలి పరలోకం? తన పిల్లలు కాదంటే అది నరకం. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలే రారని తెలిసిపోయింది అప్పుడే. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతుంది. పావురమును పంపించాడు, అది తిరిగొచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలో పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నారు నాటుచూ ఇండ్లు కట్టుకొని ఉంటున్నావు. పెండ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా నమ్మకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ మరణానికి ముందే దేవుని తెలుసుకో. నోవహు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. ఈ బ్రతుకుల సుఖమేముంది,
ఆ సుఖముల బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం ఆత్మకు తెలుసా? ఈ బ్రతుకుల సుఖమేముంది, ఆ సుఖముల బ్రతుకెంతుంది, స్వర్గం నరకం శాశ్వతమే అని తెలుసా? అది శాశ్వత సుఖము దుఃఖం నీకని తెలుసా? ఒక విత్తనంలో బ్రతుకెంతుంది, మహావృక్షమే దాగిలోనుంది. మనిషి దేహాన్ని నడిపే ఆత్మకు ఏ బ్రతుకుంది? చనిపోతే వెళ్ళే ఆత్మకు మళ్ళీ బ్రతుకెంతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? విత్తనం చచ్చితే ఎలా బ్రతుకుతుంది? చనిపోతే బ్రతుకుందా? ఈ బ్రతుకుల సుఖముందా? చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. చనిపోతే వెళ్ళేది నీలో ఆత్మే, నువ్వు చేసిన క్రియలను బట్టి దానికి తీర్పే. నీ మరణ దినమే అది వెళుతుంది, ఒక క్షణములో శిక్ష పడుతుంది. ఆరని అగ్నిలో చావని ఆత్మకు బాధెంతుంది.